ఛత్తీస్గఢ్లోని సైనికుల్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అడవిలో పెట్టిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు కోబ్రా స్పెషల్ పార్టీ సిబ్బంది. చాట్రాయి కొండపల్లి సమీపంలోని అడవుల్లో ఐఈడీ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. కొండపల్లి చుత్వాయి మధ్య బడలల్ డ్రైన్ సమీపంలో తేరం పిఎస్ పరిధిలోని కోబ్రా 205 కార్ప్స్ బృందం మావోయిస్టులు అమర్చిన 03 కిలోల చొప్పున 2 ఫ్రెజర్ ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బోధ్ జిల్లాలో అడవిలో కలప మాఫియా ఒక్కసారిగా విజృంభిస్తున్న నేపథ్యంలోనే గత కొన్ని నెలల నుంచి కూడా అడవి శాఖ సిబ్బందితో పాటుగా స్థానిక పోలీసులు కూడా వాళ్ళ యొక్క అక్రమ కలప రవాణాదారులపై మాట వేశారు. మొత్తానికైతే మాత్రం అంటే కొత్త సంవత్సరం వేడుకల్లో పోలీసు సిబ్బంది కావచ్చు, మరోవైపు మా ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, అంతా నిమగ్నమై ఉంటారు. ఇక తమ యొక్క అక్రమ కలప రవాణాను యథేచ్ఛగా కొనసాగించుకోవచ్చు అనే ఒక ఆలోచనతోటే సుమారు 8 ట్రాక్టర్లను వివిధ రకాలకు చెందినటువంటి కలప జాగ్రత్తని మొత్తానికైతే 8 ట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి కూడా అంటే ఒక గ్రామానికి 3 వైపులా 8 ట్రాక్టర్ల ద్వారా వాళ్ళు పయనిస్తున్న నేపథ్యంలోనే అదే స్థాయిలో కూడా పోలీస్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది కూడా మాట వేసి ఒక ట్రాక్టర్లు మొత్తం సీజ్ చేసిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం బోధులు లోహారా ప్రధాన రహదారి పరాసు నుండి జుంగేరి మధ్య ఉన్న 4 ట్రాక్టర్లు సీజ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు బగుమ్రా బలోద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో 1 ట్రాక్టర్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపున గేట్ తల్గా వద్ద అడవి ప్రాంతంలో కూడా అంటే చెక్ పోస్ట్ వద్ద కూడా అక్కడ ఒక 2 ట్రాక్టర్లు సీజ్ చేసిన నేపథ్యం అయితే మొత్తానికైతే ఇట్లా ఈ తనిఖీలో పట్టుబడిన ట్రాక్టర్ అన్నింటినీ కూడా స్థానిక పోలీసులు తరలించేసి అక్కడ కట్టలు తరలించిన నేపథ్యం అయితే ఉంది. అఖిల మొత్తానికైతే ఇలాంటి ఘటనలు ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కూడా ఆంధ్ర వైపు సరిహద్దు తెలంగాణ సరిహద్దు ప్రాంతానికి ద్వారా ఇతర రాష్ట్రాలపై ఇవంతా కూడా చేరవేస్తున్న నేపథ్యంలోనూ వాటిని అక్రమ కలపదారులు ఆటగట్టించే విధంగా పోలీసులతో పాటుగా అటవీ శాఖ సిబ్బంది సంయుక్త దాడులు చేసి అక్రమాకులు ఆటగట్టించారని చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.